ఓం శ్రీ గురుభ్యో నమ. మద్గురువర్యులు బ్రహ్మశ్రీ గాడెపల్లి సుబ్బారావు గారికి శతసహస్రవందనాలు అర్పిస్తూ, మన అదృష్టం కొద్దీ మనకి ముగ్గురు మహారాజులు ఉన్నారు. ఎవరంటే త్యాగరాజు, గోపరాజు, పోతరాజు. త్యాగరాజు గారు త్యాగయ్యగా మారారు, గోపరాజు గారు రామదాసుగా మారారు, పోతరాజు గారు పోతన్నగా మారి మనకి చక్కని సాహిత్యాన్ని అందించారు. అది మన పూర్వజన్మ సుకృతం, మన భాగ్యం. అది ఇది ఈ విషయం ఎలా ఉంటే, భాగవతాన్ని మేము కూలంకషంగా చదివాము, అధ్యయనం చేశాము, ప్రవచనం చేశాము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా భాగవతం సామాన్యమైన విషయం కాదు సుమా. భగవత్ కథలైతేనే అవి కూడా స్వామివారి గుణవైభవాన్ని, విశేషాన్ని వర్ణించడం సామాన్యం కాదు సుమా. అందులో అంతరార్థాలు గ్రహించడం సామాన్యం కాదు సుమా అంటూ ఈ విషయాన్ని బమ్మెరవారు అంటారు కదా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైనా తమ్మి చూళికైనా, విభుద జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరతూ. నేను 4 మోకాలతోటి 4 వేదాలను వల్లించినటువంటి ఆ యొక్క తమ్మిచూలి పద్మ సంభవుడైనటువంటి ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాసుమా భాగవత రహస్యాలు తెలియజేయటం. అలాగే జ్ఞానవంతుడు, జ్ఞాన సంపన్నుడు, జ్ఞాన ప్రదాత అయినటువంటి మహాశివుడికి కూడా, ఆ సూర్యుడికి కూడా సాధ్యం కాదు సుమా అందులో పరమార్థం తెలియజేయటం. మరి వారికి తెలియని విషయం నువ్వెలా చెప్పడం సిద్ధపడుతున్నావు అంటారేమో. నేను విభుద జనుల వలన విన్నంత కన్నంత, ఉద్దండ పండితుల వద్ద నేను శ్రద్ధాళునై ఆలకించిన విషయాలని, విన్న విషయాలని, నా మనోనయనాలకి గోచరించినటువంటి విషయాలని అర్థం చేసుకుని, ఆ యొక్క రామకథని అమ్మ కృపచేత, శారదాంబ కృపచేత, రామచంద్రుని ఆదేశాల ప్రకారం రాముడు రాయిస్తుంటాడు, నేను రాస్తుంటాను అని చెప్పుకుంటూ, ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే,